సో మీరు చూస్తున్నారు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో ఫినాన్స్ రిలేటెడ్ కంటెంట్, ట్రేడింగ్ కంటెంట్, ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ డిస్కస్ చేస్తూ ఉంటాను వితౌట్ ఎనీ ల్యాక్, స్ట్రైట్ టు ద పాయింట్ అనమాట. ట్రేడింగ్ ఎలా చేయాలి ఈజీగా వితౌట్ ఎనీ స్ట్రాటజీలు, అన్నెసరీ ఇంటర్వెన్షన్లు, అన్నెసరీ ఎట్లా అంటే ఓవర్ కాంప్లికేటెడ్ ట్రేడింగ్ ఐడియాస్ తీసుకొని ట్రేడ్ చేయడం కాదనమాట. సింపుల్గా ట్రేడ్ చేయాలి. ఓకే, సో అది కాన్సెప్ట్ అనమాట ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో డైలీ అనాలిసిస్ చార్ట్ వీడియో. దీంట్లో డైలీ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను. సింపుల్గా ఇది డైలీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ట్రేడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో అంతేగాని న్యూస్ చూస్తే పెద్దగా మీకు ఉపయోగం రాదు. చార్ట్స్ చూద్దాం, నేర్చుకుందాం మనం. ఓకే, సో మీరు చూసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, సో నిఫ్టీ చూస్తే మార్నింగ్ ఇది ఓపెనింగ్ లైన్ అనమాట. ఓపెనింగ్ లైన్ తర్వాత ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, దాని తర్వాత గ్రీన్, దాని తర్వాత రెడ్. సో ఇది ఒక ఇండికేషన్ మార్కెట్ కిందికి వెళ్తుంది అని ఒక డైరెక్షన్ అనమాట, ఒక ఇండికేషన్ మనకి. ఓకే, కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఫస్ట్ ఒక రకమైన క్యాండిల్, డోజీ క్యాండిల్. ఓకే, నెక్స్ట్ ఒక గ్రీన్, ఇంకో గ్రీన్, ఇది పైకి వెళ్తుంది. ఓకే, ఇది పైకి వెళ్తుంది, కానీ ఇది చూస్తేనేమో కిందికి వెళ్తుంది. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్ సింక్లో వెళ్ళాలి. సేమ్ సింక్లో వెళ్ళలేదనుకోండి, ఏదో సంథింగ్ గడిబిడ్ అనమాట. వెరీ అది ఎక్స్ట్రీమ్లీ చాలా రేర్ కేసెస్లో వెళ్తుంది. ఓకే, బట్ ఓకే, సింక్ స్టార్టింగ్లో సింక్ ఉండదు. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడుతుంది, నిఫ్టీ కిందికి వెళ్తున్నా అని స్టార్టింగ్లో ఇండికేషన్ ఇచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తున్నా ఇండికేషన్ ఇచ్చింది. బట్ మీకు ఓవరాల్ చార్ట్ చూపిస్తాను ఇవాళ. ఓవరాల్ చార్ట్ చూస్తే కిందికి వెళ్ళిపోయింది. నిఫ్టీ ఏమో కిందికి వెళ్తున్నా అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది క్లియర్గా, కానీ బ్యాంక్ నిఫ్టీ ఏమో పైకి వెళ్ళి కిందికి వెళ్ళింది. సో దీనిలో ఏది నమ్మాలి మనకి? ఓకే, అల్టిమేట్గా నిఫ్టీ ఒక్కొక్కసారి నిఫ్టీదే మెయిన్ ఎక్కువ ఉంటుంది. 90% నిఫ్టీ నేను నమ్మాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో. అందుకే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు ప్యారల్గా పెట్టుకొని ట్రేడ్ చూస్తూ చార్ట్ చూస్తూ ట్రేడ్ చేయాలి. మనకి నిఫ్టీ ఎలా ఫాలో అవుతే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలా ఫాలో అవ్వాల్సింది. ఓకే, సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఒక పార్ట్ అనమాట, అంటే సర్టెన్ స్టాక్స్ అనమాట, అంతేగాని బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ కాదు కదా. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇనీషియల్గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాం కదా అందరం జనరల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాం కాబట్టి మనకి రెడ్, 2 గ్రీన్. సో ఇక్కడ నేనేం చేశానంటే ట్రెండ్ చూస్తే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక మేబీ పైకి వెళ్తుంది, R1 హిట్ అవుతుంది అని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, R1 హిట్ అవుతుందని అన్నట్టుగానే ఇక్కడ సమ్వేర్ బై చేశాను. ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాక ఇక్కడ బై చేశాను. కాసేపు పేషెన్స్ టెస్ట్ చేసింది, కింద పడ్డది. పివోట్ దగ్గర ప్రాపర్ సపోర్ట్ చేసుకొని ఈ R1 దగ్గర హిట్ అయింది టార్గెట్ అనమాట. పెద్ద ప్రాఫిట్ రాలేదు, ఓకే యావరేజ్ ప్రాఫిట్ అనమాట. వెరీ బిలో యావరేజ్ అని చెప్పవచ్చు మనకి. సో అనుకున్నట్టు డైరెక్షన్లో వెళ్ళింది ట్రేడ్. సో సింపుల్ ట్రేడ్ అనమాట. ఇక్కడ బై, ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఓకే, కానీ మన ఓవరాల్ ట్రెండ్, ఓకే, ఓవరాల్ ట్రెండ్ ఇంపార్టెంట్. ట్రెండ్లో 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్. ప్రైమరీ ట్రెండ్ అనేది ఓవరాల్ ట్రెండ్ అనమాట. ఓకే, ఇక్కడ నిఫ్టీ చూస్తే కింద పడుతుందని ఇండికేషన్ ఇచ్చింది, ఓవరాల్ ట్రెండ్ కిందకి వెళ్ళిపోయింది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసారా, ఒక ఫస్ట్ ప్రైమరీ ట్రెండ్ మనకి కింద పడుతుందా, కొంచెం పైన ఇది సెకండరీ ట్రెండ్ ఇదనమాట. ఇదంతా సెకండరీ ట్రెండ్, షార్ట్ ట్రెండ్ ఫామ్ అయ్యి సెకండ్ ట్రెండ్ అనేది షార్ట్ ట్రెండ్ అనమాట, కాసేపే ఉంటుంది. కానీ ఓవరాల్ ట్రెండ్ అనేది ప్రైమరీ ట్రెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి పైకి వెళ్ళి ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ రివర్సల్ అయింది, చూసారా, ఈ లెవెల్ దగ్గర రివర్సల్ అయింది. సో ఇక్కడ రివర్స్ అయినాక కింద పడిపోయింది, ఇక్కడ రివర్స్ అయినాక ఎగ్జాక్ట్ నిఫ్టీ రూట్ తీసుకుంది. ఇక్కడేమో ఇనిషియల్గా కాంట్రాడిక్షన్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, నిఫ్టీ ఏమో కిందకి వెళ్తుంది. బట్ ఓవరాల్గా ఈ లెవెల్ దగ్గర ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్గా రివర్సల్ అయింది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ కూడా రివర్సల్ అయింది. అప్పుడు 2 సేమ్ సింక్లో కిందికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇనిషియల్ బ్యాంక్ నిఫ్టీ కన్ఫ్యూజ్ చేసింది, దాని తర్వాత కిందికి వెళ్ళి. బట్ నేను తీసుకున్న ట్రేడ్ ఏంటంటే ఓన్లీ బై ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేసినాక ఇక్కడ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను ఈ లెవెల్ హిట్ అవగానే. దట్స్ వెరీ క్లియర్ అనమాట. సో అది ఇవాళ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్ ఓపెన్ చేశాను 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలని మనం చూస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ అవ్వగానే మార్కెట్ మనకి ఇది ఓపెనింగ్ లైన్ అనమాట. ఓపెనింగ్ లైన్ కన్నా ముందు ఒక సైడ్ వేస్ అవుతుంది మార్కెట్. ఎప్పుడు బిట్ కాయిన్ సైడ్ వేస్ అవుతుంది కాసేపు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా 2 లెవెల్స్ గీసుకుంటాను. ఓకే, లెవెల్స్ గీసుకున్నాక ఓకే, ఈ లెవెల్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు బై ఆర్ సెల్ తీసుకుంటాను బేస్డ్ అపాన్ ద బిహేవియర్ బట్టి. ఓకే, సో ఇక్కడ చూస్తే
ఈ 2 లెవెల్స్ గీసుకున్నాను. ఈ లెవెల్స్ కింద పడుతూ వచ్చింది. యెస్, ఈ బాక్స్ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. కానీ దీని కింద పివోట్ అనేది చాలా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది యాక్ట్ చేస్తుందనమాట. సో, పివోట్ బ్రేక్ అవుతే నేను ఆలోచిస్తాను కిందకెళ్తుందని. ఓకే. కానీ ఆ పివోట్ గూడా ఆ సపోర్ట్ ఎలా తీసుకుందంటే వితౌట్ ప్రాపర్ టచ్ చేయకుండానే ఈ లెవెల్‌లోనే రివర్సల్ అయింది. సో, బేసికల్లీ మనం ఇక్కడ సమ్‌వేర్ ఇక్కడ చూసారా ఈ క్యాండిల్స్ లేదా ఈ క్యాండిల్స్ 2 క్యాండిల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో, ఇక్కడ బై చేద్దామనమాట. ఇక్కడ బై చేయాలి మనకి. అంటే ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా బై చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఎట్లా అంటే కింద ఇండికేషన్ అయితే క్లియర్ వచ్చేసింది. కిందకెళ్ళట్లేదు అని. ఇక్కడైతే 2 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి గ్రీన్‌లో లేదా ఈ క్యాండిల్స్ అన్నా మనం డిసైడ్ వచ్చి ఇంకా పైకెళ్తుందని. ఓకే. సో, సమ్‌వేర్ ఇక్కడ బై చేయొచ్చు లేదా ఈ క్యాండిల్ 2 క్యాండిల్స్ ఫార్మ్ ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ గ్రీన్ లెవెల్, ఈ దగ్గరలో ఉన్నాం గ్రీన్ లెవెల్. బట్ హిట్ అయిందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. యెస్, ఈజీగా హిట్ అయిపోయింది. చూసారు, ఈజీగా హిట్ అయిపోయింది. సో, ఇలా ట్రేడింగ్ అనేది చేయాలి మనం అనమాట. ఓకే. ఇది నిన్నటి డోజోన్ చార్ట్ అనమాట. మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు రికార్డ్ చేసే టైంకి. బట్ నిన్న ఆల్రెడీ ఈ ట్రేడ్ డిస్కస్ చేశాను డేనియాల్స్ వీడియో. పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇక్కడ సెల్ చేయాలి. ఇక్కడ సెల్ చేస్తే రివర్సల్ ఇక్కడ వరకు వస్తుంది. కంపల్సరీ ఈ లెవెల్ టచ్ అవుతుంది లేదా ఈ లెవెల్ వరకు కొంచెం దాని పైన రివర్సే పైకి వెళ్తుంది. అంటే నేను చెప్పదలుచుకుని ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు దాని మిడ్లో సగం వరకైనా ప్రైస్ అనేది ట్రావెల్ అవుతుంది అన్నట్టుగానే ట్రావెల్ అయింది. ఓకే. ట్రావెల్ అయినప్పుడు బేసికలీ ఇక్కడ బై చేయొచ్చు లేదా ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక పైకి వెళ్ళిపోయింది. లేదా ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తే ఈ లెవెల్ హిట్ అవ్వగానే మనం క్యాండిల్ మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట. ఒక పెద్ద గ్రీన్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ రెడ్ క్యాండిల్ పడ్డాక డెఫినెట్గా ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇక్కడ కంపల్సరీ వస్తుంది. పూర్తి గ్యాప్ కాకపోయినా అట్లీస్ట్ గ్యాప్కి ఇక్కడన్నా వస్తుంది అన్నట్టుగానే ఇక్కడ సెల్ చేస్తే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చేసింది ఇక్కడ. సో, ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే అంటే మార్కెట్లో. ఇంకా దాని తర్వాత సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ రివర్స్ అయ్యి కింద పడింది. ఇప్పుడు గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చింది మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. మనం నెక్స్ట్ జనరల్లీ సెల్ చేయగానే నెక్స్ట్ టార్గెట్ ఏంటి, జనరల్గా బై ఆర్ సెల్ చేయగానే నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతుందని మనకి ఒక ఎజంప్షన్ అనమాట. ఓకే. బట్ ఆ సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ మనం నేను ఇంక ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తాను అంటే సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఓకే. సో, పైకి వెళ్ళినాక మళ్ళీ రివర్స్ కింద పడ్డది. సో, ఇక్కడ ఏం చేస్తాం, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి, బై చేస్తాం. కానీ మళ్ళీ కింద మార్కెట్ మనల్ని మోసం చేసి కింద ఈ లెవెల్ హిట్ చేసింది. సో, ఇలా స్టాప్ లాస్ అనేది హిట్ చేస్తుంది. దీన్నే సైకాలజీ అంటారు, మార్కెట్ సైకాలజీ లేదా మార్కెట్ డ్రామాస్ అంటారు. సో, ఇవన్నీ మనం భరించాలి. ఒక స్టేజ్ వస్తుంది డెఫినెట్గా ఎవరైనా భరించాల్సిందే. కొంచెం ఎరుకతో ఓకే ఇట్లా ఉంటుంది అనే ఒక నాలెడ్జ్తో మనం దిగాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూస్తే అందుకే మార్కెట్లో ఎక్కువసేపు ఉండొద్దని. ఇక్కడ మనం క్లియర్ తెలుసు కిందికి వెళ్తుంది, ఈ లెవెల్ ఫిల్ చేస్తుంది. ఇక్కడ సెల్ చేసినాక ఎగ్జిట్. అంతేగాని ఇంకా ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తానంటే వెళ్ళింది, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇంకా ట్రాప్ చేసి పైకి వెళ్ళి కిందికి వచ్చింది. అంత స్టాప్ లాస్ హిట్ చేసేస్తుంది. మీరు లాస్లో ఉంటారు. ఒకవేళ మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకుని ఇంకో ట్రేడ్ తీసుకున్నారనుకోని డెఫినెట్గా అది చెప్పలేం, ఒక నో ప్రాఫిట్ నో లాస్కి వచ్చేస్తారు. ఇంకా మీరు బ్రోకర్కి ట్యాక్స్ ఛార్జెస్ కట్టడమే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంకో చార్ట్ రివ్యూ అనమాట. ఇది గోల్డ్ చార్ట్ అనమాట. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఒక గ్రీన్ పడ్డది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ రెడ్ పడ్డది, కిందికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. బట్ మనం ఈ క్యాండిల్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తే దానిపైన ట్రెండ్ ఎలా మూవ్ అయితే అలా డెసిషన్ తీసుకుందాం మనం. ఓకే. సో, అందుకే ఇక్కడ బై చేస్తాం. బై చేయగానే మన టార్గెట్ ఇది ఈజీగా హిట్ అయిపోతుంది. ఇది కాకుండా ఈ లెవెల్ వరకు వెళ్ళిన టార్గెట్ పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ ఈ మిడ్ వరకు అయినా పెట్టుకోవచ్చు. సో, మిడ్ వరకు ఈజీగా వచ్చేసింది, ఇంక ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే. ఒక్కసారి ఫుల్ వ్యూ చూసేద్దాం చార్ట్. సో, ఇక్కడ వరకు వెళ్ళింది, మొత్తం టార్గెట్ రీచ్ కాలేదు, దాని తర్వాత కింద పడింది. అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి అంటారు మార్కెట్లో. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ఎన్ఎస్సి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి నిఫ్టీ నెక్స్ట్ 50 సెలెక్ట్ చేశాను. గెయినర్స్ అండ్ లూజర్స్ వచ్చాయి మనకి. సో, నేనేం చేస్తాను అంటే గెయినర్స్లో 2 స్టాక్స్ టాప్ 2 తీసుకుంటాను, అలా లూజర్స్లో టాప్ 2 తీసుకుంటాను. చూద్దాం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకి. ఫస్ట్ వచ్చేసరికి సీజీ పవర్, నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ అనమాట. ఫస్ట్ సీజీ పవర్ చూసేద్దాం. ఓకే. ఇప్పుడు సీజీ పవర్ స్టాక్ పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే. కానీ మన
ఎట్లా అంటే మన రూల్స్ జనరల్ మాట్లాడుతుంటాం కదా, బిగ్ క్యాండిల్ రూల్స్ అనమాట. సో ఈ రివర్స్ అయ్యి అట్లీస్ట్ ఈ క్యాండిల్ సగం వరకనే వస్తుంది, కానీ ప్రతిసారి రాదు. 90% ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ రాలేదు. ఈ క్యాండిల్ సగం వరకనే ప్రైస్ ట్రావెల్ చేస్తుంది, కానీ ట్రావెల్ చేయలేదు. ఓకే, ట్రావెల్ చేయకుండా పైకి వెళ్ళిపోయింది. సో బేసికలీ బై చేస్తాం ఇట్లాంటి సిచ్యువేషన్లో. బై చేసినాక బ్లూ మన టార్గెట్ అయిపోతుంది. బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, సో బ్లూ హిట్ కాలేదు, బట్ అట్లీస్ట్ దాన్ని ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడన్నా ఎగ్జిట్ అవ్వచ్చు మనం. ఓకే, సో హిందుస్థాన్ జింక్ నెక్స్ట్ స్టాక్ అనమాట, గేనస్లో సెకండ్ స్టాక్. ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డా, ఇంకో గ్రీన్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. ఇక్కడ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేసినాక ఇక్కడ ఒక హై ఇచ్చింది, ఇంకో హై ఇచ్చింది. సో ఈ హై దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు మనకి. ఓకే, అంతే సింపుల్. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ తెలియదు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని. కింద పడ్డది, దాని తర్వాత ఇక్కడ కానీ ఈ హై దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు మనకి. ఇంతమించి ఇంకా పైకి వెళ్ళదని ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడింది కదా, అది చెప్తుంది అనమాట మనకి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టాప్ లూజర్స్లో డిఎల్ఎఫ్, ఎల్టీఎం 2 స్టాక్స్ ఉన్నాయి, తీసుకుంటాను. ఫస్ట్ డిఎల్ఎఫ్ అనమాట, పెద్ద రెడ్ క్యాండిల్, కానీ ఈ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం కొద్ది వరకు అని ఉంది, దాని పై వరకు కొంచెం అని ఉంది. బట్ మనం ఏం చేస్తామంటే ఈ రెడ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఈ సగంలో, ఈ క్యాండిల్ సగం వరకు ఎప్పుడైతే వస్తుందో, ఇక్కడ ప్రైస్ ఎప్పుడైతే రివర్స్ ట్రావెల్ చేస్తుందో, ఈ క్యాండిల్ సగం వస్తుందో, అప్పుడు మనం సెల్ చేస్తాం అనమాట. ఇక్కడ సెల్ చేసినాక ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ కనిపిస్తుంది కదా, ఇది మన టార్గెట్ అవుతుంది, కానీ హిట్ అవ్వాలని రూల్ లేదు, బట్ హిట్ అవ్వాలి. ఓకే, మన టార్గెట్. ఇదేం చేస్తుందంటే మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది కదా, ఇక్కడ పేషెన్స్గా హోల్డ్ చేయాలి. ఇది బ్రేక్అవుట్ ఇవ్వలేదు కాబట్టి పైకి మనం పొజిషన్ రివర్స్ చేసుకోవద్దు, అలాగే ఎగ్జిట్ కావద్దు, సెల్ పొజిషన్లోనే ఉంటాం అనమాట. ఇప్పుడు చూద్దాం అది హిట్ అయిందా లేదా. ఎస్, హిట్ కాలేదు. సో అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. మార్కెట్ డే ఎండ్ వరకు వచ్చింది, కానీ ఇంతసేపు మార్కెట్లో వెయిట్ చేయకూడదు. అందుకే బెస్ట్ ఇక్కడ చూడండి, ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే బెస్ట్ అండి. ఓకే, ఇది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్టీఎం అనమాట. ఓకే, రెడ్ క్యాండిల్స్ పడుతుంది, ఇంకా ఈజీగా సెల్ చేయొచ్చు. క్లియర్ ఉంది, ట్రెండ్ కిందకి వెళ్తుంది, బట్ ఈ లెవెల్ టచ్ అవుతుందా లేదా క్వశ్చన్ మార్క్. టచ్ కాలేదు. ఓకే, సో అందుకే ఇక్కడ సెల్ చేసేసి ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో అదండి ఇవాళ చార్ట్స్, ఒక ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనమాట. అండ్ మధ్యలో డ్రామాస్ ఉన్నాయి, సైకలాజికల్ డ్రామాస్, అవి డిస్కస్ కూడా చేసాము. ఇలా మీరు చార్ట్స్ చూడడం అలవాటు చేసుకోండి. ఓకే, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ మధ్యలో సైకాలజీ డ్రామా, మార్కెట్ డ్రామా, ఇలా ఐడెంటిఫై చేసుంటే మీకు ట్రేడింగ్ అనేది ఈజీ అవుతుంది. అంతేగాని న్యూస్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు ఏ ఉపయోగం రాదు. చార్ట్స్, ఫోకస్ ఆన్ చార్ట్స్. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.